సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. శ్రీ మామ్స్ టిప్స్లో ఈరోజు వీడియో వచ్చేసి చిన్నపిల్లల మోషన్ గురించి. ఎంత అంటే చాలా వరకు అయితే చాలా డౌట్స్ ఉంటాయి అండ్ మదర్ చాలా సఫర్ అవుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు కడుపు నిండా తాగేసి పాలు చక్కగా అరిగించుకొని రోజు మోషన్ వెళ్ళిపోయి అలా ఉంటే వాళ్ళు హెల్తీగా ఉన్నట్టే అండ్ మనకు కూడా మంచిగా అనిపిస్తుంది. కానీ పిల్లలు కొంతమంది ఏంటంటే 2 days 3 days ఒక్కొక్కరు 5 days దాకా కూడా మోషన్ అనేది వెళ్ళరు. సో అలాంటి వాళ్ళ కోసం కొన్ని ట్రిక్స్ అనేవి నేను చెప్తాను అండ్ ఎన్ని రోజుల వరకు మోషన్ వెళ్ళకపోతే ప్రాబ్లం ఉండదు అనే దాని గురించి ఈరోజు వీడియో. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో ఆఫ్టర్ డెలివరీ మనకి పిల్లలు 1 month లోపు వరకు మోషన్కి అండ్ కొంతమంది ఏంటంటే 3 months లోపు వరకు కూడా కరెక్ట్గా వెళ్ళరు. కొంతమంది ఎక్కువ వెళ్తూ ఉంటారు, కొంతమంది ఏమో అసలు వెళ్ళరు. సో ఈ 3 months వరకు కొంతమంది వెళ్ళరు. అలా ఎందుకు వెళ్తూ ఉండరంటే కొంతమందికి ఏంటంటే తల్లి తీసుకునే ఫుడ్ని కూడా మనము కొంతమంది ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసుకున్నారనుకోండి పిల్లల మీద ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. వాళ్ళు మాటిమాటికి మోషన్ వెళ్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే బేబీకి ఏమన్నా అవుతుందేమో, బేబీకి ఫుడ్ సరిగా తీసుకుంటే అంటే అన్ని రకాల ఫుడ్ తీసుకుంటే బేబీకి ఏమన్నా అవుతుందేమో అని వీళ్ళు సరిగా ఫుడ్ అనేది తీసుకోరు. కొంతమంది ఏంటంటే పథ్యం చేయకుండా వాతం ఫుడ్ తింటూ ఉంటారనమాట. సో మదర్ చేసే మిస్టేక్స్ అన్నీ కూడా బేబీకి ఈ మోషన్ మీద ఎఫెక్ట్ అనేది పడుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా బేబీ మంచిగా మీ పాలు తాగి చక్కగా వాళ్ళు అరిగించుకొని మోషన్కి ఫ్రీగా వెళ్ళాలి అని అంటే మనం మాత్రం ఖచ్చితంగా మంచి ఫుడ్ అనేది తీసుకోవాలి అండ్ హెల్దీ డైట్ వీడియోస్ అనేవి నేను అన్నీ షేర్ చేశాను. సో ఆకుకూరలు ఎక్కువగా తినాలి అండ్ కారం అలాంటివి కూడా కొంచెం కొంచెం పెంచండి. మసాలా అలాంటివి వేసుకోకుండా కొంచెం లైట్గా కారం కూడా తీసుకోవచ్చు. పచ్చి కారం కాకుండా ఎండుమిర్చి కారం అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. అండ్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అన్నీ తింటూ ఉంటాం. ఆఫ్టర్ డెలివరీ బాగా ఎండగడుతూ ఉంటాం కాబట్టి మనకి ఇంకా మన బేబీకి మోషన్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో అన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకుంటాం, ఆకుకూరలు తీసుకుంటాం, పెరుగు, ఇంకా దాని తర్వాత అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్, ప్రోటీన్ అండ్ విటమిన్స్, ఫైబర్ ఉన్న ఫుడ్ తింటాము. సో అలానే ఆఫ్టర్ డెలివరీ కూడా మనము తీసుకునే ఫుడ్లోనే మంచి మంచి ఫుడ్ అంటే ఆకుకూరలు ఎక్కువ తీసుకోండి. మీరు ఆకుకూరల వల్ల బేబీకి మోషన్ ఫ్రీ అయిపోతుంది. తోటకూర తిన్నారనుకోండి రేపు పొద్దున్నే మీకు మీ బేబీకి ఇద్దరికి కూడా మోషన్ ఫ్రీ అయిపోతుంది. ఖచ్చితంగా కొంచెం కొంచెం కాదు, ఎక్కువ కూరలు పెట్టుకొని తీసుకోవాలి. సో తోటకూర అనేది ఎక్కువగా తీసుకోండి. ఆకుకూరలో పాలకూర తీసుకోవచ్చు, గోంగూర తప్పించి చుక్కకూర తప్పించి అన్ని ఆకుకూరలు కూడా మీరు తీసుకోవచ్చు. వీటి వల్ల మోషన్ ఫ్రీ అవుతుంది అనమాట. ఫైబర్ ఎక్కువ ఉంటుంది దీంట్లో. అందుకు మీరు ఖచ్చితంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి అండ్ పప్పు దినుసులు కూడా తీసుకోవచ్చు. మీరు ఏది తీసుకున్నా కూర అనేది ఎక్కువగా పెట్టుకొని తీసుకోవాలి అండ్ పీచు పదార్థాలు ఎక్కువ, ఫైబర్ ఎక్కువ ఉన్న ఆహార పదార్థాలు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి ప్రెగ్నెన్సీలో. సో ఇవన్నీ తీసుకుంటే బేబీకి ప్రాబ్లం రాదు. అండ్ మదర్ ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ దాని తర్వాత వాయు దినుసులు అని దొరుకుతాయి. నేను ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను. సో మామూలుగా వాము ఇంకా వాయు దినుసులు కలిపి మిక్సీ పట్టుకొని పౌడర్ వచ్చాక దాన్ని రోజు 2 స్పూన్లు వాటర్లో కానీ డైరెక్ట్గా కానీ కషాయంలా కానీ ఏదో ఒక రూపంలో మీరు ఈ వాయు దినుసుల పౌడర్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది తీసుకున్న నెక్స్ట్ డేకి లేదా ఈవినింగ్ వరకైనా బేబీకి మోషన్ అవుతుంది. ఎందుకంటే మీరు తీసుకుంటే మీ పాల ద్వారా బేబీకి వెళ్తుంది అనమాట. సో బేబీకి వెళ్ళిపోయి బేబీకి మోషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కొంతమంది బేబీకే డైరెక్ట్ పడుతూ ఉంటారు. చాలా డేంజర్ అండి. బేబీకి ఏది కూడా ఇవ్వద్దు, పాలు తప్ప మిగతా ఏవి ఇవ్వద్దు. మీరే తీసుకోవాలి. మీ పాల ద్వారా బేబీకి అది అనేది ఆహార పదార్థాలలో కలిసి వెళ్తుంది కాబట్టి పాల ద్వారా వెళ్తుంది కదా, బేబీకి ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో రిజల్ట్ అనేది బేబీ దగ్గర కనపడుతుంది మనకి. సో అందుకే మీరు ఈ వాయు దినుసుల పౌడర్ అనేది ఖచ్చితంగా తీసుకొచ్చుకొని పెట్టుకోండి బేబీకి ఇలా ఉంటే. అండ్ ఒక 3 days 4 days 5 days వరకు చూడొచ్చు. బేబీకి మోషన్ 5 days లోపు వరకు వెళ్ళకపోతే నో ప్రాబ్లం. 5 daysకి అబోవ్ వెళ్ళిందనుకో, ఇంకా కూడా మోషన్కి వెళ్ళట్లేదు అనుకోండి, అప్పుడు మాత్రం వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. మ్యాక్సిమం అయితే 3 days అనే చెప్తాము. నేనైతే 3 days దాకా చూసి 3rd day రోజు ఈవినింగ్ హాస్పిటల్కి తీసుకెళ్ళేదాన్ని. సో మ్యాక్సిమం 3 days వరకు చూడండి. కానీ డాక్టర్స్ 5 days వరకు పర్వాలేదని చెప్తూ ఉంటారు. కానీ ఎలాంటి సిచ్యువేషన్లో ప్రాబ్లం అంటే మనకి పొట్ట పట్టుకుంటే గట్టిగా రాయి లెక్క అయిపోతుంది. బేబీ మాటికి ఏడుస్తూ ఉంటారు, చిరాకు చేస్తూ ఉంటారు. సో ఇలా ఏమైనా చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక్కరోజు మోషన్కి వెళ్ళకపోయినా కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో మనకి మోషన్కి వెళ్ళడానికి సిరప్స్ అవి వాడకూడదు అనమాట. ఈ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి బేబీకి. చిన్న క్యాండిల్ లాంటిది ఉంటుంది, అది బ్యాక్ హోల్లో పెడతారు, వెంటనే మోషన్ అనేది అయిపోతుంది. అది కూడా రిపీటెడ్గా అంటే ఎనిమా టైప్ అది. సో అది కూడా రిపీటెడ్గా వాడొద్దు, మళ్ళీ దానికే అలవాటు పడతారు పిల్లలు.
సో 5 డేస్ వెళ్ళకపోతే ఖచ్చితంగా ఇదే ఇస్తారనమాట పిల్లలకి. ఆ బ్యాక్ హోల్లో పెడితే వెంటనే వితిన్ సెకండ్లో మోషన్ అనేది వెళ్ళిపోతుంది. సో ఇదొక్కటి మీరు డాక్టర్ పర్యవేక్షణలో చేసుకోవాలి, మీకు మీరుగా సొంతంగా చేసుకోవద్దు ఏదైనా. కానీ మనకి మనంగా సొంతంగా చేసే ఏంటంటే కొంచెం వేడిగా కొంచెం నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె, ఈ సమ్మర్ అయితే నువ్వుల నూనె తీసుకొని కొంచెం వేడి చేయండి. సో లైట్గా మన చేయి కాలకుండా ఉండాలి, గోరువెచ్చగా ఉండాలి. మన చేతికే అంటించుకొని పొట్ట మీద బాగా మసాజ్ చేయాలి. బాగా ఎవ్రీడే కూడా 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ వరకు ఆ నువ్వుల నూనెని చేతికి అద్దుకొని మీరు పొట్టకి బాగా మసాజ్ చేయాలి. సో దీనివల్ల మనకి బేబీ మోషన్ ఫ్రీగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఇదొక్కటి అదే రోజు అంటే మసాజ్ చేస్తున్నప్పుడు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని మసాజెస్ ఉంటాయి, అవి నాకు బేబీ అంత చిన్నగా లేరు కాబట్టి నేను చేయలేకపోతున్నాను. మా బాబుకైతే నేను చేసేదాన్ని అనమాట. యూట్యూబ్లో చూసి వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేస్తే వెంటనే మోషన్ వెళ్ళేవాడు. వితిన్ సెకండ్లో ఉండేది, లేదంటే ఈవినింగ్ వరకైనా వెళ్ళేవాడు. సో ఇలాంటి ట్రిక్స్ అనేవి మీరు ప్లే చేస్తే ఖచ్చితంగా మోషన్ అనేది ఫ్రీ అవుతుంది. మెయిన్ మసాజ్ అండ్ తల్లి తీసుకోవాల్సిన ఫుడ్ జాగ్రత్తలు. సో ఈ 2 మీరు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా బేబీకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ పాలు సరిపోతున్నాయా లేదా కూడా చూసుకోండి. రోజు మోషన్ వెళ్ళిపోతే బేబీ నెక్స్ట్ ఇంకా పాలు తీసుకుంటుంది. సో అవి సరిపోక కొంతమంది మోషన్కి వెళ్ళరు, ఆ పాలు తీసుకున్న పాలు అరగక కూడా మోషన్ సరిగా వెళ్ళరు. ఏది ఏమైనా ఒక 2 డేస్ 3 డేస్ వెళ్ళకపోతే హాస్పిటల్కి వెళ్ళి మీరు డాక్టర్ని కనుక్కోవాలన్నమాట. సో వాళ్ళకి సిరప్స్ అనేవి వాడకుండా మీ ఫుడ్ ద్వారా, ఈ ఎక్సర్సైజ్ ద్వారా, మసాజ్ ద్వారా వాళ్ళకి క్లియర్ చేసుకోవచ్చు, మోషన్ ప్రాబ్లం అనేది ఉండదు. కానీ డాక్టర్స్ అయితే 5 డేస్ వరకు నో ప్రాబ్లం అని చెప్తారు. కానీ ఇదే రిపీట్ అవుతూ ఉంటుంది. మనకి పెద్దగా అయినాక కూడా పిల్లలకి మలబద్ధకం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే మసాజ్ అనేది మీకు బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. వేడి నూనె అనేది మరీ వేడి పొయ్యకండి, పొట్ట మీద పొయ్యొద్దు, మీ చేతికి అంటుకోవాలి. మీ చేతి వేడి అనిపించకపోతే అప్పుడు పొట్టకద్దండి. మనకి లైట్ వేడి ఉన్నా కానీ పిల్లలకి ఎక్కువ వేడి ఉంటుంది. అందుకే మీ చేతికి వేడి తగులొద్దు, గోరువెచ్చగా ఉండాలి. గోరువెచ్చగా మీ చేతికి తగిలితే బేబీకి అదే హీట్ సరిపోతుంది అనమాట. ఇదొక్క ట్రిక్ మీరు ట్రై చేయండి. పొట్ట మీద బొగ్గలు వస్తే నన్ను అనొద్దు. సో ఎంత వేడిది మీరు పొయ్యొద్దు అని చెప్తున్నాను. అంటే మామూలుగా అయితే రాదు, మీ చేతి కాలనంత వరకు బొగ్గలు అయితే ఏం రావు. మరి వేడి నూనె పోస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. ఇదొక్కటి మీరు జాగ్రత్త వహించి పెద్దవాళ్ళ సమక్షంలో ఈ మసాజ్ అనేది చేసుకోండి. ఒక 2-3 టైమ్స్ చేస్తే మీకు కూడా అర్థమవుతుంది. సో చూసారు కదా ఈరోజు వీడియోలో ఆఫ్టర్ డెలివరీ పిల్లలు మోషన్ గురించి చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. న్యూ మదర్ సఫర్ అవుతుంది దీని గురించి. మా పక్కన వేరే ఉంటుందన్నమాట అమ్మాయి, తనకి బాబు డెలివరీ అయ్యారు. ఈ మధ్య నేను చేసే వీడియోస్ అన్నీ కూడా తన డౌట్స్ మీదనే క్లియర్ చేస్తున్నాను. సో తన కోసం చేస్తున్నాను. అండ్ మీకు కూడా డౌట్స్ అనేవి క్లియర్ అవుతాయి కాబట్టి నేను ఆమెకు ఆల్రెడీ కాల్లో చెప్తున్నాను. మీకు ఆ డౌట్ అనేది మీకు కూడా ఉంటుంది కాబట్టి నేను వీడియో రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో చూసారు కదా ఈరోజు వీడియో ఆఫ్టర్ డెలివరీ పిల్లలకి మోషన్ ప్రాబ్లం గురించి ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఆ కామెంట్లో నేను వీడియో అనేది కంటెంట్ క్రియేట్ చేసి వీడియో చేస్తాను. సో చూసారు కదా ఈరోజు వీడియో అండ్ థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.